హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాపకి 3 months కంప్లీట్ అయిందనమాట. సో అందుకని నేను కేక్ చేయాలి అనుకున్నాను ఇంట్లోనే. అందుకే ఈరోజు ఆ ప్రాసెస్ మొత్తం వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నేను 2 eggs తీసుకొని ఫుల్గా బీట్ చేసి తర్వాత ఐసింగ్ షుగర్ 1 cup ఆఫ్ ఐసింగ్ షుగర్ అంటే షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అది కూడా వేసి ఫుల్గా బీట్ చేయాలి. దాని తర్వాత బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా పించ్ అంటే స్మాల్ టేబుల్ స్పూన్స్ అనుకొని అవి తీసుకొని వేసుకొని ఫుల్గా బీట్ చేసేయాలి. తర్వాత 60 ml ఆఫ్ ఆయిల్, ఎనీ వెజిటేబుల్ ఆయిల్ ఆర్ కుకింగ్ ఆయిల్ ఎనీథింగ్ వేసి అది కూడా ఒకసారి బీట్ చేసేసిన తర్వాత 1 cup ఆఫ్ మైదా అనమాట. 1 cup ఆఫ్ మైదా యాడ్ చేసి నేనైతే బీటర్తోనే బీట్ చేసేసాను. మీరు బీటర్ ఉన్నా లేకపోయినా నార్మల్గా కూడా కట్ అండ్ ఫోల్డర్ మెథడ్లో బీట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ హ్యాండ్తో బీట్ చేసుకున్నా నో ప్రాబ్లం. అండ్ తర్వాత నేను ఇంకా వెనిలా ఎసెన్స్ వేసాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వెనిలా వేసాను. ఒక పించ్ ఆఫ్ వెనిలా అయితే సరిపోతుంది. వేసి ఫుల్గా బీట్ చేసుకొని కేక్ ట్రే తీసుకొని కేక్ ట్రేని శుభ్రంగా ఆయిలింగ్ చేసి దాని తర్వాత మైదా కొంచెం పౌడర్ వేసి డస్టింగ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కేక్ మాడిపోకుండా అండ్ తీసేటప్పుడు ఈజీగా వచ్చేయడానికి అంతే. అండ్ నేను నార్మల్గానే స్టవ్ మీద బీట్ చేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది, సారీ. నెక్స్ట్ టైం మళ్ళీ నీట్గా నేను అంత ప్రాసెస్ అంతా చాలా నీట్గా పెడతాను వీడియో అంతే. ఇంకా ఐసింగ్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. అది విప్పింగ్ క్రీమ్ చేసింది నేను వీడియో తీయలేదు. నేను నెక్స్ట్ టైం ఓన్లీ విప్పింగ్ క్రీమ్ అండ్ సపరేట్గా కేక్ కూడా 2 సపరేట్ చేసి పెడతాను. అది డెకరేట్ చేసుకున్నాను. లాస్ట్లో ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పండి అంతే. థ్యాంక్ యూ.